నేను మీ సంధ్య తాండాలో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే రో వ్లాగ్ అండి. టైం అయితే ఇక్కడ మార్నింగ్ 9 అయింది. అనుకోకుండా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు అనేసి నాకు మార్నింగ్ 9కి తెలిసిందండి. మా హస్బెండ్కి అయితే మార్నింగ్ 7కే తెలిసిందంట. కానీ నాకు చెప్పడం మర్చిపోయాడంట. ఇలాంటివి వింటేనే ఎంత కోపం వస్తుందంటే, నేనేమనుకుంటానంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చే ముందు 1 డే ముందే తెలిస్తే బాగుంటుంది, మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు, మంచిగా వండి పెట్టొచ్చు అనుకుంటాను. కానీ మా హస్బెండ్కి ఏమో మార్నింగ్ తెలిసినా సింపుల్గా మర్చిపోయాను అనేసాడు. మన పొజిషన్లో ఉంటే తెలుస్తుంది కదండి ఎంత హడావిడైపోతుందో అనేసి. వాళ్ళు వచ్చి 30 మినిట్స్ ముందు చెప్తే మనకు ఆలోచించడానికి ఒక 10 మినిట్స్ అయిపోతుంది ఏం కుక్ చేయాలి అనేసి. ఇంకా అలా ఒక 5 మినిట్స్ తర్వాత కోపం అయిపోయిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచించానండి. ఆలోచిస్తే ఇదేమో కార్తీక మాసం సండే అయిపోయింది, నేనేమో నాన్ వెజ్ కుక్ చేయను, వాళ్ళు కూడా నాన్ వెజ్ అయితే తినరు. కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తే చికెన్ బిర్యానీని తలపించి పన్నీర్ బిర్యానీ చేద్దామనైతే ఫిక్స్ అయ్యాను. ఇంకా నా దగ్గర పన్నీర్ కూడా రెడీమేడ్ ఏమి లేదండి, అప్పటికప్పుడే కుక్ చేసుకుంటాను ఎప్పుడు అయినా. తర్వాత పన్నీర్ అయితే ప్రిపేర్ చేసేసానులేండి. అప్పటికప్పుడు పన్నీర్ అంటే ఒక 1 అవర్కి అంతా పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి ఒక సింపుల్గా ట్రిక్ అయితే చెప్తాను చూడండి. అంటే నేను ఇది కుక్ చేసేలోపు వాళ్ళైతే వచ్చేసారులేండి. అంటే నేను పన్నీర్ చేసేటప్పుడే వాళ్ళు వచ్చేసి వాళ్ళైతే టీ తాగి ఒక 1 అవర్ పాటు పని ఉందండి వాళ్ళకి, ఇక్కడ పని చూసుకోవడానికి అయితే వచ్చేసారు. మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు అన్నీ కుక్ చేసి పెట్టేసేయాలి. ఇంకా వాళ్ళకైతే టీ అయితే ఇచ్చి పంపించేసాను. తాగేసిన తర్వాత నేనైతే ఇది కుక్ చేస్తున్నాను. పన్నీర్ అప్పటికప్పుడే ఎలా సింపుల్గా 1 అవర్ లోపే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చెప్తాను రండి. పన్నీర్ మొత్తం మనం ప్రిపేర్ చేస్తాం కదండి, మనం బరువు పెట్టేటప్పుడే ఎప్పుడైనా కొద్దిగా అంటే అప్పటికప్పుడు కావాలి అంటే కొద్దిగా ఎక్కువగా బరువు పెట్టండి, అందులో ఉన్న నీళ్ళు తొందరగా దిగిపోతాయి. అలా పన్నీర్ మొత్తం క్యూబ్స్లా కట్ చేసుకున్న తర్వాత పన్నీర్ బిర్యానీ ఎలా చేశానో చెప్తాను రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని పన్నీర్ని వేయించేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అలా వేయించుకున్న పన్నీర్ని పక్కకు తీసి పెట్టేసిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని బిర్యానీ సామాగ్రి మొత్తం వేసేసుకోండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అవన్నీ వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేయండి. ఆనియన్స్, టమాటో కూడా వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. తొందరగా మగ్గడానికి సాల్ట్ కూడా వేసేయండి. అలా వేసేసిన తర్వాత ఇలా మొత్తం అంతా ముక్క అయితే అంటే టమాటో ముక్కలన్నీ మెత్తబడిపోవాలి. అలా మెత్తబడిపోయిన తర్వాత పెరుగు కూడా వేసేయండి. పెరుగు వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసాను నేనైతే ఇక్కడ. ఇంకా కంపల్సరీ మీ దగ్గర బఠానీ కూడా ఉంటే వేసేసుకోండి. నా దగ్గర అప్పటికప్పుడు కాబట్టి బఠానీ లేదు. క్యారెట్ అయితే ఉంటే క్యారెట్ కూడా వేసాను ఆనియన్స్తో పాటే. ఇంకా మొత్తం మసాలాలు మొత్తం వేయించేసుకోవాలి. ఇలా ఆయిల్ మసాలాలలో నుంచి ఆయిల్ పక్కకి రావాలన్నమాట. ఇంకా అలా రావాలి అని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు పెట్టేశాను. మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. తర్వాత నేను పన్నీర్ చేసేటప్పుడే రైస్ కూడా నానబెట్టేశానండి. 1.5 గ్లాస్ రైస్ అయితే చేస్తున్నాను. 1.5 గ్లాస్ రైస్ కూడా నానబెట్టింది కూడా వేసేసాను. ఒక 1/2 అవర్ టైం అయితే ఇది బాగా నానాయండి బియ్యం అయితే. నేనైతే ఇక్కడ సోనా మైసూర్ రైసే తీసుకున్నానండి, నా దగ్గర బాస్మతి రైస్ కూడా లేవు. సోనా మైసూర్ రైస్తోనైనా ఇది మంచిగా వస్తుందండి, కంపల్సరీ ట్రై చేయండి. పిల్లలకి చాలా హెల్తీ కూడా కదా ఇది పన్నీర్ అనేది. ఇంకా తర్వాత అయితే మాత్రం 1.5 అంటే నాకు సోనా మైసూర్ రైస్ కాబట్టి 1 గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున వేసేసుకున్నాను, మొత్తం వాటర్ కూడా. తర్వాత పైనుంచి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. నా దగ్గర ప్రస్తుతం కొత్తిమీర కూడా లేదు, పుదీనా అయితే ఉంది, పుదీనా అయితే వేసేసాను. తర్వాత ఇంకా ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేయండి. వేసేసి ఇలా కలిపేసుకొని ఇంకా ఒకసారి మీకు రుచికి తగినంత సాల్ట్ ఉందా లేదా అనేది ఈ పొజిషన్లో కూడా చూసేసుకోండి. చెప్పాను కదా నేను పుదీనా అయితే వేసేసాను అనేసి. తర్వాత మూత పెట్టేసి ఇంకా ఇలా మొత్తం ఉడికించేసుకోవడమే. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో పన్నీర్ బిర్యానీ అయితే. వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి. ఎంత బాగా నచ్చిందంటే ఎంతలా ఇష్టంగా తిన్నారంటే చాలా బాగుందన్నారు. కానీ నేను ఈరోజు సండే మొత్తం అస్సలు వీడియో క్లిప్ షూట్ చేయలేదండి, ఇది మాత్రమే షూట్ చేశాను. ఎందుకనంటే వచ్చిన వాళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళు, నాకు వాళ్ళ ముందు చాలా మొహమాటం అనమాట. ఏదైనా మంచిగా కుక్ చేసి పెట్టాలి అనుకుంటాను తప్ప ఇంకా చాలా భయం వేస్తుంది నాకు వాళ్ళ ముందు కెమెరా పట్టుకొని షూట్ చేయాలి అంటే. అందులోనూ నేను యూట్యూబ్ చేస్తున్నది వాళ్ళకి తెలుసో తెలీదో కూడా నాకు తెలియదని నేను అనుకుంటున్నాను. ఇంకా తర్వాత వాళ్ళ కోసం నేనేమేమి ప్రిపేర్ చేశానంటే రసం చేశాను, ఇంకా కాకరకాయ ఫ్రై నిన్నే చేసింది ఉంది, పెరుగు రైతా అనమాట అది, అంటే పెరుగు వేసుకొని తింటారు బిర్యానీలోకి అయితే. ఇంకా స్వీట్ వచ్చేసి మడత కాజా తెచ్చాడండి, ఇంకా అది మడత కాజా కూడా ఉంది, రసము రైస్ అవి చేశాను అనమాట. తర్వాత ఇది వచ్చిందండి. ఇది చూడంగానే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఫస్ట్ అయితే చూడండి, ఈ బాక్స్ పై అయితే ఇది ఉంది స్పార్క్స్. నేను కూడా ఇది చూడంగానే ఫస్ట్ అయితే ఏమనుకున్నానంటే చెప్పులు తెచ్చింది.
దీంట్లో అయితే మాత్రం ఫస్ట్ అయితే ఇది చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇదండి, ఇది కొనుక్కున్నాను అనమాట నేను. జెల్లీ టైప్ ఉన్నది. ఇది నాకు ఇక్కడ దొరకలేదు, డిమార్ట్ లో కొనుక్కున్నానండి. 180 రూపీస్ అనమాట. ఇదైతే ఇంత పెద్దగా ఉంది. తర్వాత నేను రీసెంట్ గానే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డిమార్ట్కి వెళ్ళాను కదండి, అప్పుడు నాకు యూజ్ అయ్యేవి కొన్ని పర్చేజ్ చేశాను అనమాట. కానీ నేను అక్కడి నుంచి తెచ్చుకోలేదు, లాంగ్ కదండి, నేను తెచ్చుకోలేను అనమాట. అవన్నీ ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు పంపిస్తుంది అనమాట. ఆ రోజు నేను ఏమేమి పర్చేజ్ చేశాను అనేది మీరు ఆ రోజు చూపించలేదు కదండి. ఏమేమి పర్చేజ్ చేశాను అనేది అయితే ఫస్ట్ చూసేద్దరు కదండి. ఫస్ట్ అయితే ఉలవలండి. ఉలవలు డెఫినెట్ గా తెచ్చుకుంటాను. నెక్స్ట్ అయితే ఇది రెడ్ దాల్ అండి, పిల్లలకి చాలా మంచిది అనమాట. ఇది రెడ్ దాల్, మసూర్ దాల్ అంటారు చూడండి, అది. తర్వాత అయితే హర్షీస్ సిరప్ అండి, చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. ఇది ఏమైనా నేను కేక్స్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనేసి తెచ్చుకున్నాను. తర్వాత అయితే ఇది యాక్టెంట్ అండి, అంటే నేనైతే ఇది ఫస్ట్ టైం తెచ్చుకున్నాను అనమాట. కొన్ని ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఏంటంటే ఇవండి, ఈ రెండు అనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను. ఏంటంటే ఇవి పిల్లలకి పాప్కార్న్స్ ఇంట్లోనే చేసి ఇవ్వడానికి, ఇంకా ట్రై చేద్దాం ఒకసారి అనేసి తెచ్చాను అనమాట. ఎప్పుడైనా షార్ట్లో పెడతానండి నాకు ఎలా వస్తాయి అనేసి. ఇవైతే 2 తెచ్చుకున్నాను. ఈ 2 వచ్చేసి ఈచ్ వన్ 13 ఏమో ఉందండి. ఇవైతే 13 ఏమో ఉంది, 10 రూపీస్ అంట. ఒక్కొక్కటి 10 రూపీస్ అండి ఇది. తర్వాత ఇదైతే టమాటో కెచప్ తెచ్చాను. టమాటో కెచప్స్ అయితే 2 తెచ్చానండి. టమాటో కెచప్స్ కొద్దిగా ఎక్కువగానే యూజ్ అవుతాయి అనమాట. అందుకైతే టమాటో కెచప్స్ అయితే 2 తెచ్చాను అనమాట. ఇది కూడా టమాటో కెచప్, ఇట్లా ఫ్రెష్ టమాటో కెచప్. ఇది కూడా ఫ్రెష్ టమాటో కెచప్. ఇది ఒకటి 20, ఒకటి 15 అండి. ఇదైతే ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ తెచ్చాను. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్లలోకి చాలా రేర్గా వాడతానులేండి, అందుకైతే కొద్దిగా తక్కువగానే తెచ్చుకుంటాను అనమాట. ఎప్పుడో కానీ యూజ్ చేయను ఇవి, అందుకు చాలా తక్కువ తెచ్చుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొత్తగా ట్రై చేసింది అయితే ఇదనమాట, ప్యాన్ కేక్ మిక్స్ అంటండి. నేను ఎప్పుడు అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసి ప్యాన్ కేక్స్ వేస్తాను, కానీ ఇలా ఎప్పుడు మిక్స్ తెచ్చుకొని నేను ఎప్పుడు ప్యాన్ కేక్స్ వేయలేదు అనమాట. ఒకసారి ట్రై చేద్దాము, మిక్స్ అంటే ప్యాన్ కేక్స్ మిక్స్ అనేది కదా, ఎట్లుంటుందో చూద్దాం అనేసి ఇది తీసుకున్నాను అనమాట. ప్యాన్ కేక్ ఎట్లా వస్తుందో చెప్తాను, చూపిస్తాను ఇది కూడా. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకి బాటిల్స్ అండి. బాటిల్స్ అయితే 2 తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం యోగా బార్ అండి, అంటే ఇవి చాక్లెట్ ని క్రష్ చేసి ఉంటుంది కదండి, అదనమాట. ఏమైనా కేక్స్ లోకి అలా పైన ఏమైనా వేసుకోవచ్చు అనేసి తెచ్చాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇది రెడ్ చిల్లీ సాసు. ఇది గ్రీన్ చిల్లీ సాస్ అండి, ఇది రెడ్ చిల్లీ సాస్ అనమాట. ఈ రెండు ఉండాలి అప్పుడప్పుడు కోసం అనేసి ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఏమనుకుంటున్నారు, నా శారీస్ అనమాట. ఇవన్నీ నా శారీసే, కానీ బ్యాగ్లో ఇవన్నీ పట్టవండి. వేరే వాళ్ళతో ఇచ్చి పంపిస్తుంది కాబట్టి ఒక బ్యాగ్లో సర్దిరి పంపివ్వాలంటే కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో బ్యాగ్ పెట్టుకొని రావడానికి కాదు కదండి. ఇలా అన్ని ఒకే దాంట్లో వేసి పంపించేస్తే ఎక్కడైనా పెట్టుకొని వస్తారు అనేసి ఇలా పంపించింది అనమాట. ఎప్పుడైనా శారీస్ ఇలానే పంపిస్తుంది, ఏదైనా ఒక సంచి లాగా వేసి పంపిస్తుంది అనమాట. బ్యాగ్ని అయితే క్యారీ చేసుకొని రావడానికి కష్టం అవుతుంది కదండి. ఇదైతే ఎక్కడైనా వెహికల్లో పెట్టేసేయచ్చు అనేసి మొత్తం అన్ని శారీస్ చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నాయండి. కొన్ని ఇంకా నాకు ఇప్పటి నుంచి వీడియోస్ కూడా కొద్దిగా అవసరం వస్తాయి, ఇక్కడ నేను ఏమైనా టెంపుల్స్కి వెళ్ళడానికైనా కొద్దిగా ఉంటాయి అనేసి కొన్ని పంపించింది అనమాట. ఇంకా ఇవన్నీ అయితే శారీస్ పంపింది అనమాట. చూసారు కదా ఈ శారీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ శారీ పంపింది. నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టు, మ్యారేజెస్ కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వెళ్తాను కదా, అక్కడ తీసుకొస్తానని చెప్పాను కదా, అందుకు పట్టు శారీ. ఇంకా కూడా నావి అక్కడ శారీస్ ఉంటాయండి, కానీ ఇప్పుడు కొన్ని ఏమైనా యూజ్ అవుతాయి అనేసి అయితే ఇవి పంపింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పట్టు శారీ కూడా పంపింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి పంపింది అనమాట.
ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ నేను మొన్న తీసుకెళ్ళినామండి. ఇంకా కానీ నాకే తెచ్చుకోవడము అవ్వలేదు ఆ రోజు. ఇంకా నేను సడన్ గా వచ్చేసాను కదా, అవ్వలేదు అనమాట. అందుకైతే ఇంక ఇవన్నీ ఇలా పంపించేసింది. ఇంకా మా హస్బెండ్ వైట్ షర్ట్ అండి రామరాజుది, మంచిగా ఐరన్ చేసి పంపించింది అనమాట. నేను ఇక్కడ ఐరన్ ఏం చేసుకోను అనేసి. వాళ్ళు బయట నుంచి వచ్చేలోపు రైసు, రసము, బిర్యానీ, పెరుగుతోనైతే తినేసారండి. ఇంకా స్వీట్లోకి అయితే మడత కాజా తెచ్చాడు మా హస్బెండ్. స్వీట్ కూడా టైం ఉంటే ఖచ్చితంగా చేసేదానండి, అసలు టైం లేదనమాట. వాళ్ళు వచ్చే ముందే చేసేసాను అవన్నీ అప్పటికప్పుడే. ఇంకా ఇల్లు కూడా ఏమీ సెట్ చేయలేదులేండి, ఇల్లు అయితే ఆల్రెడీ నీట్గానే ఉంటుంది. ఇంకా కానీ ఒకరోజు ముందే చెప్తే మంచిగా కుక్ చేసి పెట్టాలి ఎవరైతే మా ఇంటికి వస్తారో అనేసి. నాకు చాలా ఇష్టం అనమాట అలా ఎవరు వచ్చినా చేసి పెట్టడం అనేది. ఇంకా అందుకు ఇంకా అలా ఏమీ ప్లాన్ చేసుకోలేదండి. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా ఒక 1 అవర్ వాళ్ళ పని అయితే చూసుకున్న తర్వాత వాళ్ళు ఈవినింగ్ దాకా మాతోనే ఉన్నారండి. ఇంకా మాతోనే ఉన్న తర్వాత వాళ్ళ ముందు నాకు షూట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అనమాట, చాలా ఇబ్బంది. అందుకు నేను ఆ రోజు మొత్తం కూడా ఏమి సెల్ అయితే ఏం పట్టుకోలేదు అండి. వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు పని చూసుకున్నప్పుడే నేను ఇంకా నా వాయిస్ ఓవర్ ఎడిటింగ్ కూడా చేసేసుకున్నాను. ఇంకా మీకు నిన్నటి వీడియో కూడా పోస్ట్ చేసేసాను. తర్వాత అయితే ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే వాళ్ళు వెళ్ళిపోయారండి. లేదని అంటే నేను ఏమనుకున్నానంటే సండే రోజు అంటే పీరియడ్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కార్తీకాలు స్టార్ట్ చేయాలండి. ఇంకా పీరియడ్ అయిపోయిన తర్వాత నా డే ఎలా ఉంటుంది, నేను ఎలా ఇంట్లో క్లీన్ చేసుకుంటాను అనేసి షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజైతే అలా అయిపోయిందనమాట నిన్న మొత్తం హడావిడిగా. ఇంకా రేపటి వీడియో నుంచి అయితే మంచిగా ఉంటాయి. కంపల్సరీ ఎవ్వరు వీడియో స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. ఎవ్వరు లైక్ సరిగ్గా చేయడం లేదు. మన ఛానల్ని లైక్ చేస్తేనే కదండి ముందుకెళ్తుంది. చెప్తాను కదా, నేనైతే చూసిన వెంటనే మా అక్క నా కోసం చెప్పలు పంపించింది అనుకున్నానండి. షాక్ అయ్యాను అనమాట ఇది చూసిన వెంటనే. ఏంటంటే వీటితో పాటే ఇవి ఎక్కడ పెట్టాలి అని అర్థం అవ్వలేదంటండి. అందుకైతే ఈ గ్లాస్ జార్స్ ఇవైతే దీనిలో పెట్టి పంపించింది అనమాట. ఎందుకంటే పగిలిపోతాయి అనేసి ఇట్లా పెట్టి పంపించిందంట. ఇదైతే 99 ఏమో పడిందండి. ఇది ఒకటి పంపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది 29 అండి. పిల్లలకి ఏమైనా స్నాక్స్ అట్లా వేస్తాను కదా సింపుల్గా అలాగనమాట. ఇదైతే 29 రూపీస్ది. నెక్స్ట్ ఇదండి మెయిన్ 99 అనమాట. ఇదైతే అంటే నేను కొన్ని నాన్ వెజ్ వెరైటీస్ మంచిగా ఏమైనా చేస్తాము అనేసి ఇది పంపించిందంట. చూసారు కదా, ఇది మా అక్క పంపించినవి చూపిస్తున్నాను కదండి. నాకు చిన్నదైనా పెద్దదైనా నాకు యూజ్ అయ్యేది నా దగ్గర ఉండాలి అని ఆలోచించి పంపించేది ఎవరైనా ఉన్నారు అంటే మా అక్కేనండి. ఇప్పుడు నీకు వీడియోస్కి ఇవి చాలా అవసరం, మంచిగా శారీస్ ఇంకా మంచిగా తీసుకో అని అందజేయాలి అనుకునేది అయితే మా అక్కే అనమాట. ఇవన్నీ తన దగ్గరే ఉంటాయండి. నాకైతే మీరు ఎవరైనా ఒక శారీ పర్చేజ్ చేయాలి అంటే దాని కాస్ట్ మాత్రమే చూస్తారేమో, కానీ నేను కాస్ట్తో పాటు మా ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనే ఆలోచనే నాకు డబల్ ఉంటుందండి. అందుకు నేను రీసెంట్ టైమ్స్లో అసలు ఏమీ పర్చేజ్ చేయడం లేదు, ఒక్క పిల్లలవి తప్ప. ఇంకా పిల్లలు అయితే మాత్రం పొట్టిగా అయిపోతూ ఉంటాయి, తప్పదు కదండి, పిల్లలు అయితే తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత నేను అక్కడ హర్షీ సిరప్ ఎందుకు అంతసేపు చూశాను అంటే ఒక్కొక్కసారి అవి ఎక్స్పైర్ అయిపోయిన డేట్స్ మనం చూసుకోండమండి. అందుకు నేను మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేశాను, మొత్తం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను టమాటో కెచప్ అవన్నీ. ఇంకా ఈరోజైతే మాత్రం బట్టలు అవన్నీ ఇంకా పంపించినవన్నీ అలా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అదొక చిరాకు అనమాట. ప్రతిసారి ఎంత అంటే తక్కువ ప్లేస్లో ఉన్నప్పుడు మీరు ఎంతైనా సదరండి ఆ మెస్ అలాగే ఉంటుంది. కానీ చూసే వాళ్ళకేమో ఏంటి ఇలా పెట్టుకోయారు అని అనిపిస్తుంది తప్ప వాళ్ళు అక్కడ ఎంత అడ్జస్ట్మెంట్ అయ్యి ఎన్నిసార్లు అలా పెట్టి ఎంత నీట్గా పెట్టినా అంతేనండి. మా పిల్లలనే కాదు మా హస్బెండే అయినా సరే ఒక చిన్నది అలా తీసినా మొత్తం అన్నీ పడిపోతాయి అనమాట. నేను అంత టైట్గా పెట్టేసి ఉంటాను అక్కడ. ఇంకా అందుకు వాళ్ళని అనడం కూడా వేస్టే, అంత తక్కువ ప్లేస్ ఉంటుంది. కానీ నాకైతే ఇప్పుడు ఇవి యూజ్ అవుతాయి, కంపల్సరీ నా దగ్గర ఉండాలి అనేసి మా సిస్టర్ అయితే పంపించిందండి అవన్నీ. ఇంకా తర్వాత అయితే ఈ కర్చీప్ చూసారు కదా, ఆ కర్చీప్స్ కూడా మా అక్క తయారు చేస్తుందండి. అంటే ఇంట్లోనే వాళ్ళు జెంట్స్ బట్టలు కుడుతుందని చెప్పాను కదా, అవన్నీ కూడా స్టిచ్ చేస్తుంది. ఇంక ఇక్కడైతే చూసేయండి, ఇక్కడైతే మక్కా నుంచి వచ్చాయండి అంటే ఒక స్వీట్స్ 2 వచ్చాయి, సెంట్ బాటిల్స్ వచ్చాయన్నమాట. ఎంత బ్లెస్ అనిపిస్తుంది అంటే ఇలాంటివి చూస్తే చాలా హ్యాపీ అండ్ చాలా బాగుంటుంది కదా. ఇంక ఇవైతే మా అక్క నుంచి వచ్చాయి. ఇంకా రీసెంట్గా మా అక్క వాళ్ళైతే తిరుపతికి వెళ్ళారని చెప్పాను కదండి, అక్కడైతే ఇంకా దేవుడికి వాహనం అంట కదా, అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఈ ఏనుగు కొన్ని 100 ఏళ్ళ నుంచి ఉందంట కదండి.
ఏమో తీసుకెళ్తుందంట. దీనిపైన నాకు దీని గురించి అయితే పూర్తిగా తెలియదండి. మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలియని వాటి గురించి మాట్లాడాలి అంటే భయం వేస్తుంది ఇంకొకటి. ఇంకా కానీ మీరు కూడా చూస్తారు, దర్శించుకుంటారు. ఈ ప్లజెంట్ వాతావరణం నేను చూడలేకపోయానని మా అక్క పెట్టిందనమాట. ఇంకా తను అక్కడ దర్శనం చేసుకొని బయటికి రాగానే కనిపించిందంట అండి. అందుకు షూట్ చేశారంట వాళ్ళ మెమొరీ కోసం అనేసి. నేను కూడా ఈ ప్లజెంట్ వాతావరణాన్ని అయినా చూస్తాననేసి పెట్టింది. మీకు కూడా షేర్ చేశాను. ఈ రోజు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.